పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. హాస్పిటల్ వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంతో పాటు 4 అవార్డులు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ కొండా శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా అవార్డు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎన్ని అవార్డులు ఏ విభాగాలు వచ్చినాయి? పెద్దపల్లి టైమ్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని అవార్డ్స్ మా డిపార్ట్మెంట్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఒక 20 అవార్డ్స్ డిక్లేర్ చేసింది. దాంట్లో ఒక 4 అవార్డులు మన పెద్దపల్లి జిల్లాకే దక్కడం అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా ఈ ట్రైబల్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి ట్రైబల్ ఏరియాస్కి ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ అండ్ భద్రాచలం అక్కడ ఇచ్చారు. మనం మాత్రం ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్గా అవార్డ్స్కి ఎంపిక జరిగింది. సో ఇదంతా మేము గత కొంతకాలంగా ఒక 1 year 2 yearsగా ఒక సమిష్టి కృషిలాగా మా సిబ్బంది, మా ప్రతి ఫ్యాకల్టీలో ఉన్న డాక్టర్ యొక్క నైపుణ్యం అండ్ వాళ్ళ పనితనం వల్లనే అండ్ నర్సింగ్ స్టాఫ్, అందరు సపోర్టింగ్ స్టాఫ్ సహకారంతో ఈ సక్సెస్ని సాధించగలిగినాం. గత కొంతకాలంగా 6 నెలల నుంచి స్టాటిస్టిక్స్ చూస్తుంటే పెద్దపల్లి టాప్ రేంజ్లో ఉంది. ఇదివరకు ఒక 30 bedded 50 bedded కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్న హాస్పిటల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రేంజ్లో పోటీపడి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచింది. అండ్ దీనికి మాకు మెయిన్గా 2 వ్యక్తుల సహకారం 100% ఉంది. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు గౌరవనీయులు అండ్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, వీరి ప్రోత్సాహం అండ్ వీరి నిరంతర పర్యవేక్షణ, వీరికున్న పట్టుదల వల్లనే ఇదంతా సాధ్యమైందని నేను చెప్తున్నాను. ప్రధానంగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అంటే ఎవరైనా కానీ ప్రభుత్వ హాస్పిటల్ అంటే జనరల్గా నిరుపేద కుటుంబాల సమస్యలు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మీ హాస్పిటల్? మా హాస్పిటల్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళ రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ అయ్యి భద్రత చేయబడుతుంది. అండ్ తర్వాత వచ్చి ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్లో ఎవరు ఎటుపోవాలి పేషెంట్ అనేది గైడెన్స్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక హెడ్ నర్స్ ఉంటారు. తర్వాత వాళ్ళు తమ ఓపీలలోకి పోయినప్పుడు అక్కడ కూడా రక్త పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి అండ్ ఎక్స్రే ఎక్కడ చేయించుకోవాలి, స్కానింగ్ ఎక్కడ చేయించుకోవడానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. అండ్ ఇన్ పేషెంట్స్కి మేము పూర్తి స్థాయిలో క్లీన్ వాష్రూమ్స్ ఉంచుతాం. అండ్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, ఫుడ్, ఎవ్రీథింగ్ మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కాకుండా శానిటేషన్ స్టాఫ్ని కానీ నిరంతరం కౌన్సిలింగ్ చేసుకుంటూ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ను కూడా ఎక్కువ మొబైల్స్ రెస్ట్రిక్ట్ చేసి నాణ్యమైన వైద్యం పేషెంట్స్కి, పూర్ పేషెంట్స్కి అందించాలనే ఉద్దేశం కొద్దీ చేస్తున్నాము. మన దగ్గర డిఫరెంట్ ఫ్యాకల్టీస్ లైక్ డెలివరీస్ దాదాపుగా 200 చేస్తాం. అండ్ నవజాత శిశువులు మనకు ఒక 70 నుంచి 80 బేబీస్కి ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. ఇది మన గత కొంతకాలంగానే మనం ఈ ట్రీట్మెంట్ అనేది సాధ్యమైంది. అండ్ ఏ కేసెస్ కూడా మనం చాలా మినిమం కేసెస్ రెఫర్ చేస్తాం. ఇదివరకు ఒక 20-30 కేసెస్ రెఫర్ అయ్యేటి ఇక్కడ నుంచి పెద్దపల్లి నుంచి కరీంనగర్కు రెఫర్ చేసేవాళ్ళు రకరకాల రీజన్స్తోని. అట్లాంటి హై రిస్క్ కేసెస్ కూడా మనం ఇప్పుడు కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని ఇది జిల్లా స్థాయిలో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం పేషెంట్స్కి. ఇదే కాకుండా ఆర్థోపెడిక్ సర్జరీస్ అండ్ ఆఫ్థాల్ సర్జరీస్ అండ్ రేడియాలజీ అండ్ స్కానింగ్ సేవలు, 2D ఈకో సేవలు అండ్ కొంచెం సూపర్ స్పెషాలిటీ రేంజ్కి పోయి ఆర్థ్రోస్కోపీ సేవలు, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ యూరాలజీ సర్జరీస్ అండ్ నవజాత శిశువుల కేంద్రంలో ఒక 28 రోజుల బేబీ స్పెషలిస్ట్ ఉంటారు, నియోనెటాలజిస్ట్ అంటారు. ఆమె సర్వీసెస్ తీసుకుంటున్నాం. ఇట్లా మా దగ్గర ఏం చేయగలము అనేది మేము ఆలోచించుకుంటూ నిరంతరం హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. అంటే భవిష్యత్తులో ఏదైతే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నా, ఎలాంటి మాస్టర్ ప్లాన్ మీ దగ్గర? అతి త్వరలో ఒక సంవత్సర కాలంలో మనకు కొత్త బిల్డింగ్ నిర్మాణం అనేది పూర్తవుతుంది. పూర్తయినాక నా అబ్జర్వేషన్లో ఇప్పుడు మనం ఎక్కువ రెఫర్ చేస్తున్న కేసెస్ అంటే ఒకటి హెడ్ ఇంజరీస్, 2 పాయిజనింగ్స్, ఇవి 2 రెఫర్ చేస్తున్నాము. హెడ్ ఇంజరీస్ మనకు సిటీ స్కాన్ ఉన్నట్టంటే మనం ఇక్కడే దానికి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్స్ తర్వాత ఇంకా ఫ్యూచర్లో అవసరం పడితే ఇక్కడే న్యూరో సర్జరీ కూడా చేయించే వీలుంటే పేషెంట్స్కి ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దామని ఉంది. అండ్ దీనికి కావాల్సింది మనకు సిటీ స్కాన్ ఒకటే అవసరం పడుతుంది. అండ్ పూర్తి స్థాయిలో వెంటిలేటర్ సౌకర్యం అండ్ ఒక ఐసీయూ ఉండి దాంట్లోనే నిరంతరం 24 hours డాక్టర్స్, సిబ్బంది ఉన్నట్టంటే పాయిజనింగ్ కేసెస్ కూడా మనం రెఫర్ చేయకుండా పూర్తి స్థాయిలో వైద్యం ఇక్కడ అందించే దిశగా మేము ప్లాన్ చేస్తున్నాం. జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రి అంటే నేను బోను సర్కారు దవాఖానకు అంటారు కదా సార్, అలాంటి టైంలో మరి ఈ హాస్పిటల్ రావడానికి ప్రజలకు ఎలాంటి నిరుపేద సంబంధించిన కుటుంబం వల్ల ఎక్కువ రావడం జరుగుతుంది, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? మీరు నిర్భయంగా
ఇది ప్రైవేట్ గవర్నమెంట్ అనే తేడా లేకుండా మా హాస్పిటల్ స్టాండర్డ్ గమనించండి మీరు. క్లీన్లీనెస్ ఆఫ్ వార్డ్స్, క్లీన్లీనెస్ ఆఫ్ వాష్రూమ్స్ అండ్ సకాలంలో ఫుడ్ అండ్ డాక్టర్స్ నిర్లక్ష్యం లేకుండా ట్రీట్మెంట్ చేయడం, సిబ్బంది కూడా నిర్లక్ష్యం అనేది ఉండదు ఇక్కడ. అండ్ పేయింగ్ రూమ్స్ ఉంటాయి, అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు పేయింగ్ రూమ్స్ కూడా తీసుకొని వాళ్ళు ప్రైవేట్గా రూమ్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ డిశ్చార్జ్ అయ్యే సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాము. అంటే ఏ రకంగా కూడా ఒక ప్రైవేట్లో ఎట్లా అయితే పేషెంట్ పట్టించుకొని వైద్యం చేస్తారో అదే రకంగా మేము కూడా ప్రతి పేషెంట్ను నేను మార్నింగ్ 9 నుంచి 5 వరకు నా ఛాంబర్లో అందుబాటులో ఉంటా. ఏ పేషెంట్ అయినా నన్ను సంప్రదించవచ్చు. ఎనీ టైం నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతానని హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందిస్తానని చెప్పడం జరుగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి యొక్క సమిష్టి కృషితోనే ఈ విజయం సాధించాలని చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని నెంబర్ 1 స్థానం ఉంచుతానని శ్రీధర్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో సంతోష్, పెద్దపల్లి టైమ్స్, పెద్దపల్లి నుంచి.